నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు తిరుమల మార్గాల్లో మరో 2 బస్సుల ఏర్పాటుకు చర్యలు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో తిరుమలకు వెళ్లే నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం న్యాయ మరియు వరకట్న దినోత్సవం సందర్భంగా గూడూరు కోర్టు భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతాం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించిన వాకర్స్ హెల్త్ క్లబ్ మరియు ఇతర రంగాల క్రీడాకారులు. వైభవంగా కార్తీక దినోత్సవం. నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రవాణా శాఖ మంత్రిని కలిసి తిరుమలకు బస్సులు ఏర్పాటు చేయమని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గూడూరు నుండి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సును ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గూడూరు నుండి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సును మంగళవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం డిపో ఆవరణలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రవాణా శాఖ మంత్రిని కలిసి తిరుమలకు బస్సులు ఏర్పాటు చేయాలని కోరామని, ఈ నేపథ్యంలో భాగంగా తిరుమలకు బస్సు ప్రారంభించామని తెలిపారు. త్వరలో మరో 2 బస్సులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి కల్లా రాష్ట్రంలో 1400 ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివరించారు. ఇప్పుడు కూడా కొత్త బస్సు అంటే నిలతా ఉంటారు, కొత్త బస్సు ఏంటి సార్, కొత్త బస్సు ఏంటి సార్ అంటే వేస్తామని చెప్పి వీళ్ళంత వరకు పై అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడ ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మొన్న మా చంద్రబాబు చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 13 బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే 13 బస్సులు రద్దు చేసి వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా, మొహమాటే కూడా చెప్తున్నా. ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు. ఎంత అయినా అంత అన్యాయం. అంటే మా గూడూరుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా. కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం, మంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి. దాదాపు 1400 బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను 2 బస్సులు కానీ అంత పై బస్సులు కానీ ఇస్తానని చెప్పారు. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలకు బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారుల వెంట పడుతూనే ఉంటా, మంత్రి గారి వెంట పడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా అవసరం మాకు. గూడూరు నుంచి అంటే ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా దిగి ప్రశాంతంగా బస్సులు వెళ్ళేవారు. ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎంత 1000 రూపాయలకి పోయే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ మధ్యకాలంలో పోయిన నెలలో 3 బస్సులు పగలకోడికి ఓపెన్ చేసాము. ఇప్పుడు తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్సు ఒకటి వచ్చింది. సార్ అడిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే బస్సులు కూడా అడిగిన్నారు. అవి కూడా వచ్చిన తర్వాత రీప్లేస్ చేస్తాము. ఈ కొత్త బస్సు సార్ చేత ఓపెన్ చేసిన దానికి సార్ ఈ విధంగా మేము ఉండగానే 1 by 1 ఈ సంవత్సరం లోపలే నెక్స్ట్ మార్చి లోపల ఇంకొక 10 బస్సులన్నా వచ్చి ఓపెన్ చేద్దామని ఆశిస్తున్నాము. మన బస్సులు పాత ప్లేస్లో కొత్తవి వస్తున్నాయి. వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత గత నెలలో పొదలకూరుకు వెళ్ళేదానికి 3 బస్సుల్ని రవాణా శాఖ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళేదానికి కూడా కొత్త బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా శాసనసభ్యులు గారు గతంలో తిరుమలకి గూడూరు నుంచి రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి ఆర్టీసీ నుంచి కూడా బస్సులు వెళ్తున్నాయి. కానీ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సౌకర్యం లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ తిరుమలకు కూడా బస్సులను వేయాలని శాసనసభ్యులు గారు, ముఖ్యమంత్రి గారు బస్సులు ప్రారంభోత్సవానికి వచ్చిన రోజు మేమందరం కూడా అడిగాం. గతంలో గూడూరు నుంచి తిరుమలకి ఇక్కడ దాదాపుగా 14 సర్వీసులు షటిల్ చేసేటివి. నార్త్ నుంచి వచ్చే ప్రతి ట్రైన్కి కూడా కనెక్టివిటీగా ఇక్కడ నుంచి బస్సులు ఉండేటివి. అవి కరోనాకు ముందు ఒక్కొక్కటి తొలగిస్తూ వచ్చి కరోనాలో పూర్తిగా బస్సులు తొలగించారు. దానివల్ల డిపోకి వచ్చే ఆదాయం పోయింది. అదేవిధంగా ప్రయాణికులు కూడా గూడూరు నుంచి తిరుమల పోయేదానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి బస్సులు గూడూరు నుంచి తిరుమలకి ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు మనందరం అడిగాం. దాంట్లో భాగంగానే మొన్న శాసనసభ సమావేశంలో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి మనందరి తరఫున ఎమ్మెల్యే గారు ఒక వినతి పత్రం ఇస్తూ ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, జగన్మోహన్ రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. మరో 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. సోమవారం సాయంత్రానికి ట్రింకోమాల్కు 450 కిలోమీటర్లు, నాగపట్నంకు 740 కిలోమీటర్లు, చెన్నైకు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. మరో 2 రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. రానున్న 2 రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మానాథ్ సూచించారు. వాయుగుండం చెన్నై సమీపంలో లేదా శ్రీలంక తీరం వద్ద తీరం దాటొచ్చని వివిధ వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారని, ఈ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవన సముదాయంలో నిర్వహించిన రాజ్యాంగ, న్యాయ, వరకట్న నిషేధ దినోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రెండో పట్టణ పరిధిలోని కోర్టు భవన సముదాయంలో మంగళవారం రాజ్యాంగ, న్యాయ మరియు వరకట్న నిషేధ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ పీఠికను అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ 1949 నవంబర్ 26న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సర్దార్ పటేల్, ఆచార్య కృపాలాని, సర్వేపల్లి రాధాకృష్ణన్లకు సమర్పించారన్నారు. అలాగే వరకట్న నిషేధం పైన, ప్రాథమిక హక్కులపైన అవగాహన కలిగి ఉండాలని ఆమె వివరించారు. All the people and my colleagues who are standing here on the auspicious day of 75th Constitutional Day, and we must feel very proud that we are the citizens of India. Our Constitution is very much wide and including all the rights and liabilities of every citizen of India. We must follow and obey the Constitution for the entire nation, and we must remember the efforts and sacrifices of mainly Dr. B.R. Ambedkar and his team for establishment of and for writing the Indian Constitution. Today our Dr. B.R. Ambedkar has given the Indian Constitution devoted to the Indian nation. So we must salute all the leaders who made Constitution for the Indians, for peacefulness and for happiness of the Indian people. Thank you one and all on this.
ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాజేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సులోచనారాణి, అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లోకనాథం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శంకరయ్య, ఏవో పద్మావతి, నయోమి, ఏపీపీ లక్ష్మనారాయణ, న్యాయవాదులు అర్వా పార్వతయ్య, మెహబూబ్ బాషా, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అర్వా పార్వతయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ లక్ష్మణనారాయణ, న్యాయవాదులు షేక్ మహబూబ్ బాషా, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమర్పించి 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన భారత రాజ్యాంగాన్ని 1946 డిసెంబర్ 9వ తేదీ మొదలు పెట్టారు. 299 మంది సభ్యులతో, 11 సెషన్స్ తో, 15 మంది మహిళా సభ్యురాలతో 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అల్లాడి కృష్ణస్వామి గారు, సర్దార్ పటేల్ గారు, ఆచార్య కుప్రాన్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చారిత్రక ముసాయిదాలో సభ్యులుగా ఉన్నారు. మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా భారతదేశంలో ఉండే అంటరాని తత్వాన్ని రద్దు చేయాలని ప్రత్యేకంగా శక్తివంతమైన విమోచన ప్రకటన చేశారు. అదేవిధంగా సమాన హోదా, సమాన అవకాశాలు, దేశ సమైక్యత, అఖండ భారతం, సోదరభావం, వ్యక్తి గౌరవం పెంపొందించేదానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి ఆరాధన స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. అవే కాకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను వాకర్స్ హెల్త్ క్లబ్ మరియు వివిధ రంగాల క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అసెంబ్లీలో గలం విప్పారు. దీంతో పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ మరియు పలు రంగాలకు చెందిన క్రీడాకారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను సత్కరించి అభినందించారు. వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 సిమెంట్ బెంచీలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్ సహకారంతో గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని తెలిపారు. నాపై నమ్మకంతో గూడూరు ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారందరి రుణం తీర్చుకుంటానన్నారు. స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని, ఫ్లైఓవర్ వంతెన పనులు కూడా చేపట్టామని ఆయన వివరించారు. అలాగే రాజా కోరిక మేరకు ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పడిపోతే తెలియదు. దానికి కూడా ఒక 2 లక్షలు కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ చేయించాను నేను. కానీ వర్షం వల్ల సురేష్ చేయలేకపోయాడు. వర్షం అయిన తర్వాత కూడా అది చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ కూర్చోడానికి గ్యాలరీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను రాజాకి. అది కూడా వర్షం అయిన తర్వాత ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకేదన్నా లెవలింగ్ చెప్పాడు, అది సాధ్యం అయ్యే విధంగా చూద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు చెప్పేసి మాట తప్పితే బాగుండదు. అది మ్యాక్సిమం ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే షాప్ చైర్మన్ రవినాయుడు గారు మనతో చాలా బాగుంటాడు. మన లోకేష్ బాబు పాదయాత్రలో ఆయనే మొత్తం ఇక్కడ ఉండి చూసుకున్నాడు. వస్తాను స్టేడియంకి, ఒకసారి స్టేడియంకి తీసుకొస్తాను. క్రీడాకారులందరూ కూడా ఉండి ఆయన కూడా ఒక రికమెండేషన్ ఇస్తే లెవెలింగ్ కూడా ఎంత అవుతుందో ఏందో ఎస్టిమేట్ చేసి పంపిద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే గెలిచా. ఇది నా ఒక్కడు కృషి కాదు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసి మా సునీలు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలని చెప్పి అందరూ పట్టుబట్టి అంత కుటుంబం సహా వచ్చి ఓట్లేశారు. కాబట్టి మీ దయ వల్లే దాదాపు 1,000 పైగా నాకు ఇక్కడ మెజార్టీ వచ్చింది. సంతోషం. స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరూ గుర్తించారు. కులాలకి మతాలకి అతీతంగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎంతో మంది పేదలు ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే
వాళ్ళకి ఎక్కడ సహాయం జరుగుతుందో మనకు అందరికీ తెలియదు. కానీ నేను దగ్గర నుండి చూస్తున్నా, ఎవరు అడిగినా వెంటనే 1 లక్ష రూపాయలు కానీ 50,000 కానీ సునీల్ నా కళ్ళ ముందు ఒక వారం రోజుల్లోనే ఎంతమందికి ఇచ్చి నేను చూసి ఆశ్చర్యపోతున్నా. నిజంగా దీన్ని మనం అక్కడ అభినందించాలా. ఇటీవల ఒక టీచర్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే వెంటనే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఇళ్ళకాడ ఒక అతను బాగాలేకపోతే 1,25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో రవి అని నా స్నేహితుడు ఉంటే చిరంజీవి సునీల్కి చెప్పిన వెంటనే అతనికి 50,000 రూపాయలు పంపించడం జరిగింది. అదేవిధంగా మా ఏరియాలో ఒకే రోజు ఒక 4 చనిపోతే వాళ్ళందరూ ఎత్తుబడి ఖర్చులు మొత్తం కూడా సునీల్ చూడటం జరిగింది. ఇక్కడే ఒక అబ్బాయి హాస్పిటల్ గ్రౌండ్లో బ్రూస్ అయిన సన్నగా ఉంటాడు, తెల్లగా. వాళ్ళ పాపకు బాగాలేకపోతే బ్లడ్ దొరకకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉంటే మాట్లాడి ఆ అబ్బాయికి బ్లడ్ ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చి అన్ని ఇవ్వటం. ఈ కార్యక్రమంలో బెంచీల దాతలు రత్నాకర్ రెడ్డి, ప్రభాకర్ రావు, బాలయ్య, రాఘవులు, క్లబ్ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, క్లబ్ ప్రతినిధులు వసంత కుమార్, శర్మ, వెంకటేశ్వర్లు, బొడ్డు కృష్ణయ్య, సురేష్, విజయ్, క్రీడాకారులు కోటేశ్వరరావు, పురుషోత్తం, మస్తాన్, మునీఫ్, సందీప్, లవకుమార్, రజని, దీపక్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజా తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో రాజ్యాంగ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లహరి, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాచల మండల పార్టీ అధ్యక్షుడు కృపానంద్, నాయకులు ప్రణయ్, సునీల్, వెంకటేశ్వర్లు, రమేష్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ 26 రాజ్యాంగ దినాన్ని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు, సెక్యులర్ వాదులంతా కూడా ఈ రోజు దేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అదే క్రమంలోనే ఈ రోజు మిత్రులారా, మేము ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వానలున్నా వర్షాలున్నా కూడా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులు అర్పించి ఆయన చేసిన రాజ్యాంగ సేవల్ని ప్రజలకు తెలియపరిచే దానికోసంగా మేమంతా ఇక్కడ సమావేశపరిచాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అసంఘిక సాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చేస్తున్న కుట్రల్ని ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు, అలాగనే శర్మిలమ్మ గారు, రాష్ట్రంలో శర్మిలమ్మ గారు, అలాగనే టోటల్గా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక దఫాలుగా మన ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి దేశం సుఖ సంతోషాలు ఉండాలంటే ఖచ్చితంగా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం చాలా ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, శర్మిలమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు పోయేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలంలో కూడా అభివృద్ధి పనులు చేయలేదని, ఆల్తూర్తి, నావురుపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో ఆల్తూర్తి వద్ద ఉన్న వాగును ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారదార్ రవి, బండి మనోజ్, కొమ్మల ప్రసాద్, పెంచలయ్య, ప్రవీణ్, మధు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం అంటే మాజీ హిజ్రాల మంత్రి, మాజీ గ్రావెల్ మాఫియా డాన్, మాజీ భూముల ఆక్రమణ మంత్రి, మాజీ అక్రమ కేసులు పెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం. 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా అతని సొంత మండలంలోనే 8 గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో వాగుంది, ఈ వాగు మీద వంతెన కట్టాలా, ఈ వంతెనకి శిలాఫలకం వేయాలా అనే ఆలోచన కూడా లేకుండా ఇది నా సొంత మండలం, ఇది నా సొంత మండలం అని చెప్పుకుంటూ ఈ సొంత మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మైనింగ్ మాఫియా కానించి గ్రావెల్ మాఫియా దాకా అతని చేతి వాటాన్ని ప్రశంసించి దోచుకొని, నువ్వు దోచుకున్న దాంట్లో ఒక్కరోజు 2 గంటల్లో సంపాదించిన డబ్బుతో ఈ వంతెన నిర్మాణం చేయొచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడడమే నీ యొక్క లక్ష్యం. కాబట్టే కూటమి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మూకముడిగా వైసీపీ పార్టీని అతపాతాళానికి తొక్కి
ఎన్డీఏ కూటమి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సంయుక్త నగర్లో ఏర్పాటైన మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులచే ప్రత్యేక అసెంబ్లీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా వైష్ణవి, వారి కుటుంబ సభ్యులు సహనా శైషి, ఫైరా అబిగేల్ వ్యవహరించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. నెల్లూరులో కొలువైయున్న శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య శివమాల ధర్మ భజన కార్యక్రమం నడుమ ఓం నమ శివాయ అంటూ దీపాన్ని ధ్వజస్తంభంపైకి చేర్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు తిరుమల మార్గాల్లో మరో 2 బస్సుల ఏర్పాటుకు చర్యలు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో తిరుమలకు వెళ్లే నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం న్యాయ మరియు వరకట్న దినోత్సవం సందర్భంగా గూడూరు కోర్టు భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతాం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించిన వాకర్స్ హెల్త్ క్లబ్ మరియు ఇతర రంగాల క్రీడాకారులు. వైభవంగా కార్తీక దినోత్సవం. నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.